49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. పిల్లల్లో జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అయితే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లో మనం పాటించవలసిన చిన్న చిన్న పద్ధతులు ఏంటి, అలాగే ఆయుర్వేదంలో ఉన్న అద్భుత చిట్కాలు ఏంటి, వీటన్నింటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్ అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు పిల్లలు చాలామంది ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడమా, లేకపోతే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడమో ఏదైనా కావచ్చు, కానీ జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో కూడా చూసినట్లయితే ఇంట్లో బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు, తీరా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి అక్కడ మర్చిపోవడం, వచ్చిన ఆన్సర్ని కూడా వాళ్ళు రాయలేకపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు పిల్లలు ఈ జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణాలు ఏంటి? మెయిన్ మీరు మాటల్లోనే నా క్వశ్చన్లోనే మాట్లాడారమ్మా ఆల్రెడీ. ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనే మాట అన్నారు కదా, అది ఫస్ట్ పాయింట్ కింద వస్తుందండి. ఎందుకు అంటే బ్రెయిన్కి ఓన్లీ ఫుడ్ ఆక్సిజన్ అమ్మా. ఎప్పుడైతే పిల్లలు ఏసీ బస్సు, ఏసీ క్లాస్ రూము, ఏసీ ఇల్లు, అలాగే ఎండలేని ప్రదేశాల్లో నివాసాలు, ఎండలో ఆడడం అనేది జరగట్లేదు, ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్, వీళ్ళు శారీరకమైన ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం వల్ల విశ్రాంతిగా శరీరం ఉన్నప్పుడు ఏమవుతుందంటేనమ్మా, లంగ్స్ ఎక్కువగా పనిచేయవు, ఎక్కువ శ్వాసం తీసుకోవు, సరిపడిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పరిగెత్తాడో పిల్లాడు, ఆడాడో, అప్పుడు లంగ్స్ ఎక్కువగా ఒగురుపు వస్తుంది కదమ్మా. అదే లంగ్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నాయి కదా. లంగ్స్ వర్క్ చేసినప్పుడు ఏం చేస్తుంది, లంగ్స్ ఆ ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లో కలుపుతాయి. త్రూ బ్లడ్ శరీరం అంతా తిరుగుతుంది. అదే బ్లడ్ ద్వారా బ్రెయిన్కి మంచి ఆక్సిజన్ అందుతుందండి. అప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుందమ్మా పిల్లల్లో. తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, అరే వీడు గంట వెళ్ళిపోతే ఈ గంటలో ఇది చదివించేద్దాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటేనమ్మా, ముఖ్యంగా క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు నా కొడుకే ఫస్ట్ రావాలనుకుంటారు. అవును, ఫస్ట్ అనేది ఒక్కడికే వస్తుందమ్మా, అందరికీ ఎలా వస్తుంది? పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి, ఇన్ని పుస్తకాలు వాళ్ళు మొయ్యలేనని స్కూల్ బ్యాగ్స్, ఫస్ట్ క్లాసు లేకపోతే ఎల్కేజీ యూకేజీ నుంచే హోంవర్క్లు, లేకపోతే ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 days ఎగ్జామ్స్, వాళ్ళని ఆటకనేది దూరం చేసేస్తున్నారమ్మ. అవును, ఎప్పుడైతే ఆటలాడారో వాళ్ళు హయ్యెస్ట్ ఆక్సిజన్ అనేది బాడీ తీసుకుంటుంది, వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుందండి. ఎవరైతే ఎక్కువ ఆటలు ఆడుతూ ఉంటారో లైఫ్లో వాళ్ళే షైన్ అవుతూ ఉంటారు. మీరు కావాలంటే చూసుకోండి, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అని కాదు, అవసరమైనప్పుడు వాళ్ళ బుర్రని అద్భుతంగా వాడగలరు. ఈ ఫస్ట్ క్లాస్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది అనుకుంటారు, కానీ అతనికి ఆక్సిజన్ సరిపోదు బాడీలో, అవసరమైనప్పుడు కంగారు పోతాడు ఇతను. అదేవిధంగా చూడండి, అల్లరి చేసి పిల్లలు గంటలో రాసి వచ్చేసినా ఆడికి వచ్చి మార్కులు ఆడికి వచ్చేస్తాయి. వాడి మీద ఆడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అసలు నేను ఇంతవరకు రాసాను, పాస్ అయిపోతాను అనుకుంటాడు. ఈ ఫస్ట్ క్లాస్ వచ్చి వాళ్ళు ఆఖరి నిమిషం దాకా రాస్తూనే ఉంటారు, టెన్షన్ ఫీల్ అవుతూనే ఉంటారు. అందరూ అలా ఏది చెప్పినా అందరి గురించి కాదమ్మా, ఎక్కువ శాతం అలా ఉంటారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఎంత కష్టపడి చదివినా కానీ అక్కడికి వెళ్ళాక రాయలేకపోవచ్చు. మనిషికి ధైర్యం కావాలి అంటే బ్రెయిన్కి సరిపడే ఆక్సిజన్ ఉండాలి. ఆ ఆక్సిజన్ ఉండాలంటే అనేక రకాల మూలికలు వాడుకోవచ్చు. అదర్వైజ్ పిల్లలు ఆడుకోవటం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం. ఆడుకోవడం వల్ల ఈ కంటి చూపు బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటుంది, శరీరం బలంగా పెరుగుతుంది. ఆటల్లో ఓడిపోవటం, నెగ్గటం అనేది దాని చోట, ఆ ఓడిపోయిన చోట ఓటమిని ఎలా స్వీకరించాలనేది కూడా పిల్లలకి అర్థమవుతుందమ్మా. ఇప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు, మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఓ 10 మంది ఆడుతున్నారు, ఒక 90 ఒకటి అయిపోయి ఒకరిని ఏడిపిస్తూ ఉంటారు. అది ఎంత గొప్ప ట్రైనింగ్ అంటే, ఆ పిల్లడికి ఇంతమంది ఎదురు తిరిగినా కానీ నేను చేస్తున్నానని ఆడు ఎక్కడ భయపడకుండా ఏడిస్తే కాసేపు ఏడుస్తాడు, కానీ దాని నుంచి బయటకు వస్తాడు. అవును, నెక్స్ట్ టైం గెలవాలి అనేసి ట్రై చేస్తాడు. అది ఎంత అద్భుతమైన ట్రైనింగ్ పిల్లలకి వస్తుందంటే ఆటల్లో. అది వదిలేసాం మనం. సెల్ ఫోను లేకపోతే టీవీ. మనం ఆహారం తినిపించేటప్పుడు కూడా అంతేనమ్మా, ఫోన్ ఇస్తే గమ్ము తినేస్తామని ఫోన్ ఇచ్చేస్తాం. ఆ రేడియేషన్ అనేది ఎంత ప్రమాదం అంటే పిల్లలకి, వాళ్ళు ఇలా పట్టుకుని, ఇప్పుడు ఇక్కడ చూస్తే పర్వాలేదు, మళ్ళీ తెలియదు కదా, ఇలా పట్టుకుని గేమ్స్ ఆడేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మెళ్ళ వంకర వచ్చేస్తున్నాయి, ఈ వంగిపోతున్నాయి, చేతులు కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి పిల్లల్లో. అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఆ రేడియేషన్ అంతకంటే ప్రమాదం. అందుకేంటంటే ఫోన్ ఇవ్వద్దు దయచేసి పిల్లలకి. శుభ్రంగా ఆడుకోమనండి, బయట గంతులేసి రమ్మనండి. ఎవరైతే ఆడుకుని వచ్చారో పిల్లలు, వాళ్ళు గంట చదివితే ఎంత వస్తుందో, ఇంట్లో 24 గంటలు చదివి పిల్లలకి 3 గంటలు చదివినా అంత రాదమ్మా. ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్ ఫ్రీగా ఉంది, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది అంటే ఆక్సిజన్ సరిపోతుంది.
వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. దేన్నైనా ఎదిరించగలిగే శక్తి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్స్లోనే పిల్లలకి స్టార్ట్ అవుతుంది. అందుకు మనం అది అది అతి మినిమం చేసేసి ఎంతసేపు చదువు 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 చదువు. అదేవిధంగా ఆహారం అలవాట్లమ్మ. ఈ కోడిగుడ్డు పాలు అనేది ఆయుర్వేదంలో విరుద్ధాహారం అండి. అది నేను కూడా ఈ ఆయుర్వేదం తెలుసుకోకముందర నా పిల్లలకు కూడా ఇచ్చా తెలియక. కానీ అది విషంతో సమానం అంటారు ఆయుర్వేదంలో. అది అందరూ ఇస్తారమ్మా. డాక్టర్లు కూడా తెలియదు కదా ఏది ఎలా పనిచేస్తుంది. చాలా మంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు, ఎగ్ బాయిల్డ్ ఎగ్ పెట్టండి అని అంటూ ఉంటారు. ఈ ఆయుర్వేదం అనేది వేల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అద్భుతమైన సైన్స్ అమ్మ ఇది. ఇందులో వాళ్ళు ముందరే రాశారు ఏది విరుద్ధాహారం. సపోజ్ మీరు ఫిష్ తిన్నారు, పాలు ప్రోడక్ట్ పడదు దానికి. ఎగ్ తిన్నారు, పాలు తినకూడదు. ఇలాగా విరుద్ధాహారాలు అంటమ్మా. కాంబినేషన్ తినకూడదు కానీ సపరేట్ తినకూడదు. 3 hours గ్యాప్ లేకుండా తినకూడదు. ఓకే. ఆ విధంగా పిల్లలకి జంక్ ఫుడ్స్ ఎక్కువ పెట్టేయడం, బర్గర్స్, చాక్లెట్స్, అనేక రకాల ఫుడ్స్ పెట్టడం వల్ల కూడా మనం తినే ఆహారంలో విషయం వల్ల కూడా పిల్లలకి అలా ఉంటుందండి. వాళ్ళ యొక్క తెలివితేటలు పెంచుకోవడానికి పూర్వం ఎక్కువ మాట్లాడి పిల్లల్ని చూసి నీకు వసకం పోసారేంట్రా అని అడిగేవారు. వస అనేది మాట రావడం కోసం అద్భుతమైన మూలికమ్మ, ఒక రూట్ అది. అది గంధం తీసి నాలికి రాసేవారు. రాయడం వల్ల నాలికి పలచబడి ఆ మాటలు రాని పిల్లగాడు తొందరగా మాట్లాడేవాడు. అండ్ జీర్ణశక్తి కూడా బాగా ఉంటుంది. యాంటీ ఫంగల్ అమ్మ, యాంటీ వైరల్, అద్భుతమైన మూలిక అది. అదే వసకొమ్ము వాసన చూపిస్తే తాసుపాము కూడా పడుకుంటుందమ్మా. ఆ వసకొమ్ము వాసన ఉన్న చోటకి పాములు కానీ తేళ్లు కానీ రావు. అంత మంచి మూలిక అండి అది. అటువంటి అద్భుతమైన మూలికలు ఉన్నాయమ్మా. అదేవిధంగా దీన్ని శంఖం పువ్వు అంటారమ్మా చాలామంది. ఈ శంఖం ఆకారంలో ఉంటుంది కాబట్టి శంఖం పువ్వు అంటారు. ఇది నీలము, తెలుపు 2 రకాలు ఉంటాయమ్మా. యాక్చువల్గా దీని పేరు దింతెన. శాస్త్రీయ నామం అంటే సాంస్క్రిట్ నేమ్. దీని శంఖం పువ్వు అంటారమ్మా. శంకు పుష్పం అని ఇంకోటి ఉంది, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు దీనికి దానికి మధ్య. శంకు పుష్పి అనేది సెపరేట్ అమ్మా. ఇది శంఖం పువ్వు అంటారు. ఎందుకంటే ఆ విధంగా చాలామందికి తెలుసు మన ఆంధ్ర రాష్ట్రాల్లో శంఖం షేప్లో ఉంటుందని శంఖం పుష్పం అంటారు. దీని యొక్క రూటు బ్రెయిన్ యొక్క కెపాసిటీ పెంచడానికి అద్భుతంగా పనిచేస్తున్నాము. దీని రూట్ని ఏం చేయాలంటే కషాయం కాసమ్మా, తిప్పతీగ ఏదైతే ఉందో దాంతో ఒక నెయ్యి చేస్తారు, వైద్యులకు తెలుసు అది. ఆ నెయ్యిలో దీని కషాయం కాసి కలిపి మళ్ళీ కాయాలమ్మా. రెండోసారి ఏం చేయాలంటే నేను ఏదైతే వసకొమ్ములు అన్నానో దాని కషాయం కాసి మళ్ళీ ఇందులో కలిపి మళ్ళీ దాన్ని బాయిల్ చేయాలి. ఇలాగా ఒక బంగారు భస్మం కూడా కలుపుతారమ్మా అందులో, ఆ నెయ్యిలో. బంగారు భస్మం అంటే ఎంత చిన్న పార్టికల్ ఉంటుందంటే అది నానో టెక్నాలజీ తోటి వాళ్ళ వెస్ట్రన్ కంట్రీస్లో చేసి బ్రెయిన్ క్యాన్సర్ మీద వాడుతున్నారు. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇండియన్స్ వాడితే అదిగో మెటల్స్ వాడుతున్నారు, కిడ్నీలు పోతాయని ప్రాచుర్యం. అది మరి వాళ్ళు చేస్తే కదా, అది అరగదు. అది వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలీదు, కోపంతో అంటున్నాను నేను ఇది. అందుచేత ఒక అద్భుతమైన సిస్టాన్ని డైవర్ట్ చేసేసి మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఈ నాలెడ్జ్ నుంచి మనల్ని డైవర్ట్ చేస్తే తప్ప వాళ్ళు ప్రొడక్షన్ అనేది అమ్ముకోవన్నట్టుగా అనేక రకాలైన డైవర్షన్లు మన సంస్కృతిలో జరిగినాయమ్మ. అతి పురాతనమైంది ఆయుర్వేదం అంటే. ఎందుకు అంటే మానవ జాతి కాదు కదా, ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు ప్రకృతి మీద ఆధారపడి బతుకున్నాయి. ఆ ప్రకృతి ఆయుర్వేదం అమ్మ. ఆయుర్వేదం అంటే సెపరేట్గా ఏం కాదు, ప్రతిదీ ఆయుర్వేదమే. మనం తినే అన్నం కాడి నుంచి, మసాలాల కాడి నుంచి, తాలింపుల కాడి నుంచి, ఆయిల్స్ కాడి నుంచి అన్నీ ఆయుర్వేదమే. ఆయుర్వేదం కానిది ఏది లేదు ఈ సృష్టిలో. కానీ ఆయుర్వేదం అంటే అదేదో పర్టికులర్గా మూలికలేమో అట్లా వేళ్ళేమో అట్లా ఆకులేమో అనుకుంటారు జనం. కాదు, ఇవన్నీ అందులోంచి వచ్చినాయి కదా, మా ప్రకృతిలోంచి వచ్చినాయి కదా అన్నీ కూడా. ఆ విధంగా ఉంటుంది. అలాగా కొన్ని ఒక 5 రకాల మూలికలు ఉన్నాయమ్మా. జ్యోతిష్మతి అని, వస, ఈ శంఖం పువ్వు అనేది, బంగారు భస్మం, తిప్పతీగ, అమృతవల్లత అంటారు, అమృతవల్లి అంటారు దాన్ని, అది. ఈ అన్నిటితోటి కలిపి మీరు ఎక్సర్సైజ్ కూడా పిల్లల చేత చేయిస్తే వాళ్ళు ఆడతా పాడతా చదివినా కూడా డెఫినెట్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారమ్మా. పాస్ అవుతారు. వాళ్ళ జీవితం చాలా ఈజీగా తీసుకుని వాళ్ళు నెగ్గగలరు. ఇప్పుడు ఇవాళ స్టూడెంట్స్ జీవితం ఎలా అయిపోయిందంటేనమ్మా, మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చాక పూర్వం గురుకులాలు ఉండేవమ్మ. ఆ గురుకులాల్లో అన్ని రకాలైన విద్యలు నేర్పేవారు. ఆర్ట్, వ్యవసాయం చేయటం, పశుపోషణ అంటే దోణలను ఎలా పెంచాలి, వాటి పాలు ఎలా తీయాలి, అట్లా వేసిన పేడ మూత్రాన్ని కానీ ఎరువులుగా ఎలా వాడుకోవాలి, దాన్నే పురుగు మందుగా ఎలా వాడుకోవాలి, అలాగే ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, శిల్పశాస్త్రం,
అది ఇది అని కాదమ్మా, 64 కళలు ఒకే గురుకులంలో పిల్లలకి నేర్పేవారమ్మ. వాళ్ళు జీవితంలో ఓడిపోవడం అనేది జరగదు. అతనికి రాని సబ్జెక్ట్ లేదు. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇవాళ మోడర్న్ లైఫ్లో చూసుకోండి, ఒక ఇంజనీరింగ్ పిల్లోడు ఉన్నాడు, అతను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, చాలా కష్టపడి చదువుకున్నారు, తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని చదివించారు. వీడు ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ చదువు తప్ప రెండోది పట్టించుకోలేదు. ఎంతసేపు చిన్నప్పటి నుంచి చదివే, ఆ చదువు తప్ప వాడికి ఏమీ తెలియదు, వాడికి ఉద్యోగం లేదు, వాడు ఇంట్లో కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. నేను ఎందుకు పని చేయను అనుకుంటున్నాడు, నేనేమీ చేయలేను అనుకుంటున్నాడు. ఎన్నో రకాలు ఉన్నాయమ్మా చేయవలసినవి. బతకడానికి మనిషికి 100 రకాలైన పనులు ఉన్నాయి, 1000 రకాలైన పనులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ మా గార్డెన్లో పని చేయడానికి వచ్చినాడు, ఉదయం నుంచి సాయంత్రానికి 1000 పట్టుకెళ్తున్నాడు అంటే నెలకు 30,000. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 10 ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి అంటే 1000-2000 మంది అప్లై చేస్తున్నారు. వాళ్ళు స్టార్టింగ్ శాలరీ 10 నుంచి 15,000 20,000 ఇస్తారు. ఒక సంవత్సరం దాకా అడిగి 30,000 చూడ్డాడు, లక్షలు ఖర్చు పెట్టి చదువుకుంటాడు. అది కూడా ఎంతమందికి వస్తాయమ్మ ఉద్యోగాలు? గవర్నమెంట్ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు? స్టేట్ గవర్నమెంట్ని తిట్టడం, లేకపోతే సెంట్రల్ని తిట్టడం, అంతే తప్ప నాకు ఇది ఒకటే కాదు బతుకు, ఎన్నో బతకాలి. రోడ్డు అమ్మట వెళ్తూ ఉంటాడు అదే ఇంజనీర్ పిల్లడు, ఒక సైకిల్ మీద ఒక అబ్బాయి టిఫిన్లు అమ్ముతూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి, బాబు నువ్వు ఎంతసేపు పని చేస్తున్నావు, ఎంత సంపాదించినావు అని. ఒక 50,000 సంపాదించాడు, ₹1,00,000 అతను. మార్నింగ్ 7:30కి వస్తాడు ఏదో రోడ్లోకి, మా రోడ్లోనే చూస్తే మార్నింగ్ వస్తే 3-4 సైకిల్ మీద టిఫిన్ అమ్ముతారమ్మా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన ఎంత అమ్ముతావు అంటే ఒక 5,000 అమ్ముతాను అంటాడు. 3 అవర్స్లో ఇంటికాడ చేసుకుని వచ్చి భార్య చేస్తున్నాడు, పట్టుకొచ్చి ఇక్కడ హాట్ బ్యాగ్లో పెట్టి అమ్ముతున్నాడు. 5,000 అమ్మితే 2,000 మిగులుతుందమ్మా, 3,000 అని. 2,000 అమ్మితే ₹1,000 మిగులుతుంది. 3 గంటలే చేస్తున్నాడు పని. అలా బతకడానికి అనేక రకాలుగా ఉన్నాయమ్మా, అంతే తప్ప చదువు ఒకటే ఇంపార్టెంట్. ఈ ఉద్యోగం లేకపోతే నేను బతకలేను అనుకోవడం ఏమైందంటే వాళ్ళ యూత్లో ఉన్న చాలా దురదృష్టకరమైన సంఘటన అమ్మా అది. అందుచేత ఏంటంటే ఈ తెలివితేటలతో ఉండి మోడర్న్ ఎడ్యుకేషన్ కాకుండా మళ్ళీ గురుకులం సిస్టమ్ అనేది వస్తే అమ్మ ఈ ప్రాబ్లం అనేది శాశ్వతంగా దూరం అయిపోతుంది. అదేవిధంగా దేశానికి ఎంతో ఉపయోగం అమ్మ. యంగ్ అతను ఇంట్లో కూర్చున్నాడు, రోజు 10 గంటలు చేస్తే అలాంటి వాళ్ళు 1,00,000 మంది చేస్తే 10 లక్షల గంటలు దేశానికి ఎంత ఉపయోగపడుతుందమ్మా? నీకు ఉపయోగపడుతుంది, నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, దేశం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఎంత వేస్ట్ అవుతుంది టైం అక్కడ. బతకడం నేర్పట్లేదు మనం, బతకడం చేత కానీ చదువులు ఎందుకు పనిచేయని నేర్పుతున్నాం. ఉదాహరణ ఏంటంటే నేను 10th ఫెయిల్డ్ అమ్మా, ఇంటర్ ఫెయిల్డ్. నేను చదివిందే ఇంటర్, కానీ నేను ఒక స్టేట్ గవర్నమెంట్కి అడ్వైజర్గా పనిచేసా. సెంట్రల్ గవర్నమెంట్ నన్ను సెమినార్లకు పిలుస్తుంది, స్టేట్ గవర్నమెంట్లు పిలుస్తాయి. బయోడైవర్సిటీలో అడ్వైజర్గా ఉన్నాను నేను. అదేవిధంగా ICFRE డెహ్రాడూన్, అందులో థింక్ ట్యాంక్ మెంబర్గా ఉన్నానమ్మా నేను. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్, చాలా పెద్ద అకాడమీ, 1000 ఎకరాలు. అక్కడ థింక్ ట్యాంక్ మెంబర్ నేను, వాళ్ళకి అడ్వైస్ చేసేవాడిని. చేత చదువుకి నాలెడ్జ్కి సంబంధం ఉండదమ్మా, చదువుకి ఉద్యోగం. ఎందుకంటే మనిషి బతకడం నేర్పట్లా మనం, ఓన్లీ చదువు. అవును, ఆ చదువులోనే తెలివితేటలు చూస్తున్నాం. మార్క్స్ వచ్చాయా లేదా అంతే, మార్క్స్ వస్తున్నాయా లేదా, ఆడికి ఉద్యోగం ర్యాంక్ వస్తుందా రాలేదా, ఆ ఉద్యోగం రాకపోతే ఆడు ఏమైపోతున్నాడమ్మా. అందుచేత ప్రతి మనిషి కూడా నేను ఏదో ఒకటి చేయాలనుకోవాలి. ఇప్పుడు మీరు షూట్ చేస్తున్నారు, ఈ షూటింగ్ చేసి మీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా బతుకుతున్నారమ్మా. ఇలాంటిది కెమెరా ఇది నేర్చుకోవచ్చు కదా. అలాగే నేర్చుకుని కొన్ని వేల రకాలైన పనులు ఉన్నాయమ్మా చేయాలనుకుంటే. అంతే తప్ప నేను ఇంజనీరింగ్ చదివాను కాబట్టి ఉద్యోగం వస్తేనే చేస్తాను, ఇంట్లో కూర్చుంటానంటే అలాగా. దానివల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. చేత మనకి తెలివి ఉందా లేదా, తెలివిని ఎలా పెంచుకుంటున్నాం అనేది కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా మన పిల్లలకి నేర్పాలమ్మా. ఆడుకోవడం, దెబ్బలు తగిలితే ఇంటికి రావడం. ఇప్పుడు మా మనవాళ్ళు ఉంటారు, దెబ్బ తగులుతుంది పరిగెత్తుకు వస్తాడు, గబగబ కొబ్బరి నూనె రాసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంతే తప్ప తాతయ్య లేకపోతే నాన్న రక్తం కారిపోతుంది హాస్పిటల్కి వెళ్దాం, ఏ ట్యాబ్లెట్ వేసుకో, అసలు వాళ్ళకి ఆలోచనే లేదు. మన ట్రైనింగ్ అలా ఉంటుంది. పూర్వం అదే కదమ్మా చేసేది. కొట్టుకుపోతే కారుతా ఉంటే ఇలా చేతులు దుమ్ము ఇలా పోస్తే ఆ గాలికి సన్నటి దుమ్ము లాంటిది అంటించేసుకునేవాళ్ళు. ఏమీ లేదు. ఇప్పుడు అయిపోయి ఏదో వచ్చేస్తుంది నీకు, పసుపు పెట్టడం, పసుపు లేకపోతే సున్నం పసుపు కలిపి పెట్టడం, ఇలా ఉండేది అప్పట్లో. అలా ఉండేది. లేకపోతే ఒక మూలికి భస్మం పొయ్యిలో కచ్చుకుంటే గబగబా బూడి పట్టుకొచ్చేయడం, ఆ సుట్టకాయలు డివాడు ఉంటే ఆ సుట్టపోగా ఆ చివరి కాలిపోయిన భస్మం ఉంటే అది పట్టుకొట్టి అంటించడం, లేకపోతే ఆవుమూత్రం, ఇలాంటివి ఏవి అంటించేవారు తగ్గిపోయి. అప్పుడు రెసిస్టెన్స్ పవర్ బాగుండేది, నేచర్ని ఎలా వాడుకోవాలో తెలుసాము. ఆ విధమైన జీవన విధానంలోకి ఇవాళ తీసుకెళ్ళాలి. కానీ
మన పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు, ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కాదమ్మా. సో పిల్లల్లో మానసిక ఒత్తిడి లేకుండా లేకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ తోటి ఫ్రీగా బతకాలమ్మా. ఫ్రీగా బతుకుతూ మంచి ఆయుర్వేదంలో ఉన్న చిన్న చిన్న ఈ శంకు పుష్పాలు మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన మూలికలు మూలికలతోటి వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ అది లైఫ్ లో మంచిగా సెటిల్ జ్ఞాపక శక్తి నేను తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసేదంటే ఓన్లీ చదువు కోసమే కాదు, ఆ జ్ఞాపక అన్ని విధాలా యూజ్ అవ్వాలి, అన్ని విధాలా యూజ్ అయ్యేలాగా మీ పిల్లల్ని పెంచండి అనేది నా రిక్వెస్ట్ అమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా.